సరే అయితే ఆల్మోస్ట్ మీ మెడికల్ జర్నీ, ఈ స్టడీ జర్నీ అంతా కూడా 10+ ఇయర్స్, 11 to 12 ఇయర్స్ మీరు జర్నీ చేస్తుంటారు. కంప్లీట్‌గా ఫోకస్ అంతా ఎంబీబీఎస్, తర్వాత పీజీ కావచ్చు, తర్వాత స్పెషలైజేషన్, ఇవన్నీ కూడా ఒక 12 ఇయర్స్ మీరు దాంట్లో ఉండిపోయారు. అంటే మీ యూత్ అంతా కూడా ఎలా ఉంటుందంటే, ఆ ఏజ్‌లో ఏదో ఎంజాయ్ చేద్దాం, ఏదో తిరుగుదాం, ఫ్రెండ్స్‌తో తిరుగుదాం, అట్లా ఇట్లా ఉంటుంది. కానీ మీది ఆ టైం అంతా కూడా మీ స్టడీలోనే అయిపోయింది. ఎప్పుడైనా అనిపించిందా మిస్ అయినట్టు? లేదంటే మీరు ఆ టైంలోనే ఏదో కవర్ చేసుకోవడం ఫ్రెండ్స్‌తో ఎట్లా ఉంటుందా? అంటే మిస్ అవ్వడంటే పెద్ద మిస్ ఏమి ఉండదండి. డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ చేసే ఎంజాయ్మెంట్ తను ఉంటుంది. చేస్తుంటారు. మా ఎంబీబీఎస్లో మేము ట్రిప్స్ వెళ్తుండే, ఓకే. గ్యాదరింగ్స్ జరుగుతుండే, ఫెస్ట్స్ జరుగుతుంటాయి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, కల్చర్స్. అదే వేరే కాలేజెస్ ఎట్లా ఉంటాయో ఎంబీబీఎస్ కాలేజెస్ కూడా ఇంకా ఇప్పుడు ఇంకెక్కువ అయినాయి ఓకే. కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఏమన్నా. సో డెఫినెట్లీ అంత మిస్సింగ్ ఏమి ఉండదు. కానీ ఎంత కొద్ది వేరియేషన్ అయితే ఉంటుంది. అది ఆబ్వియస్లీ తప్పదు, ఇంకా డాక్టర్ ఆ కమిట్మెంట్ అట్లా ఇచ్చాం కాబట్టి ఓకే. కొద్దిగా. అండ్ ఆల్సో సెటిల్మెంట్ పీరియడ్ అనేది చాలా కొద్దిగా లేట్ ఉంటుంది. లైక్ ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ అయ్యేసరికి 30-31 ఇయర్స్ అవుతాయి. అంటే ఒక క్రికెటర్, స్పోర్ట్స్ పర్సన్ రిటైర్డ్ అయ్యే ఏజ్కి డాక్టర్ అప్పుడు తన స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ అంటే స్టార్ట్ చేస్తారు, బట్ ఇట్స్ లాంగ్ ప్రాసెస్. ఇప్పుడు ఇది ఏదో 10 yearsలో 20 yearsలో అయిపోయేది కాదు. లైక్ ఏజ్ ఆఫ్ 60-70 వచ్చే వరకు కూడా డాక్టర్స్ కెన్ వర్క్. ఇంత స్పాన్లో ఎప్పుడన్నా ఒక్క క్షణం మీకు అనిపించిందా, వద్దు ఇంకా చాలు, క్విట్ చేసేద్దాం, నా వల్ల కాదు, ఎప్పుడు అనిపించిందా? ఈ చదివే టైంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీరియడ్లో అనిపిస్తుంది మధ్యలో. ఎందుకంటే అలా ఉండేది మా రెసిడెన్సీ ప్రోగ్రామ్. లైక్ ఇట్స్ ఒక మినీ మిలిటరీ ట్రైనింగ్ లాగానే చెప్పొచ్చు. ఎర్లీ మార్నింగ్ లేగడం 6కి స్టార్ట్ అయితే మా హాస్పిటల్కి వెళ్ళడం ఎప్పుడో నైట్ 10-11. వీక్ కొన్ని డేస్ అయితే అసలు ఇంటికి కూడా రాకపోతుండే. మొత్తం హాస్పిటల్లోనే ఫుడ్, ఫ్రెష్ అప్ అన్నీ అక్కడనే అయిపోతుండే. ఆపరేషన్ థియేటర్స్లో రాత్రులు అయిపోతుండే. సో ఇంత హెక్టిక్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మధ్యలో అబ్బా ఇంత నా వల్ల అవుతుందా, అవ్వట్లేదు అని అనిపిస్తుంది. బట్ మళ్ళీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ అలా ఉంటుంది, అంటే ఇంత దూరం ఎందుకు వచ్చినాము, వదిలేయడానికి కాదు కదా, ఒక 1 year, ఒక 2 years కష్టపడితే సరిపోతుంది కదా, దీనిది ఫ్రూట్స్ కానీ తర్వాత దానికి వచ్చే రెస్పెక్ట్ తర్వాత మనం ఎంజాయ్ చేద్దాం అనేది ఒక ఫీలింగ్ మనం క్విట్ చేయకుండా అయితే ఆపుతుంది. డెఫినెట్లీ కొద్దిగా వదిలేసే వాళ్ళు ఉంటారు, అవుతూ ఉంటాయి. ఇంకా అది ఎవరి ఇండివిజువల్ కెపాసిటీని బట్టి. ఓకే. అంటే మీ ఓవరాల్ ప్రాక్టీస్ టైంలో కావచ్చు, మీరు పీజీ టైంలో కావచ్చు, ఏదైనా మీరు పక్కన మీ ప్రొఫెసర్స్కి అసిస్టెంట్స్గా మీరు పక్కన ఉంటారు, చాలా కేసెస్ చూస్తూ ఉంటారు. ఆ టైంలో మీకు ఏమనిపించేది? అంటే ఓకే వీ కెన్ హ్యాండిల్ అని అనిపించేదా? అంటే డెఫినెట్గా ఫర్దర్గా మీరు ప్రాక్టీస్ టైంలో ఏంటంటే మీ ఓన్గా మీరు హ్యాండిల్ చేయాలి, ఓన్ డెసిషన్ తీసుకోవాలి ఏదైనా కూడా. అప్పటికి ఇప్పటికి ఆ వేరియేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనము స్టడీ పీరియడ్లో మనకు సీనియర్స్ ఉంటారు, ఏమైనా తప్పు చేసినా వాళ్ళు గైడ్ చేస్తారు అనేది ఒక బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. బట్ వెన్ యూఆర్ కమింగ్ ఫర్ ఇండివిజువల్ ప్రాక్టీస్, బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఓన్ డెసిషన్ అనేది మనం సింగిల్గా మనమే తీసుకోవాలి. చాలా వేరియేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో మనం ఎన్ని సర్జరీస్ యాజ్ ఎ జూనియర్గా అసిస్ట్ చేసినా, సొంతగా అక్కడ ఒక 100 చేసినా, సొంతగా ఒక 10 సర్జరీస్ చేసినాం అనుకో, ఆ కాన్ఫిడెన్స్ వేరొస్తుంది. సో డెఫినెట్లీ ఇండివిజువల్గా చేసినప్పుడే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, డెసిషన్ మేకింగ్ మన వస్తుంది. అది డెఫినెట్లీ ఫస్ట్ సర్జరీ, ఫస్ట్ ట్రీట్మెంట్, ఫస్ట్ పేషెంట్ ఇచ్చే ముందు కొద్దిగా భయం అనేది ఉంటుంది, ఏం జరుగుతుంది అని. బట్ అదంతా ఓవర్కమ్ చేసి స్మూత్గానే జరిగిపోతుంది. బట్ యాజ్ ఏ నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగే కొద్దీ, సర్జరీస్ చేస్తున్న కొద్దీ కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే మనం చేసే సర్జరీ వల్ల పేషెంట్ అవుట్కమ్ అనేది తెలుస్తూ ఉన్నప్పుడు ఓకే మనం చేసే సర్జరీ ఇలా చేస్తే మంచి అవుట్కమే ఉంది అని. సో అలా జరిగిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఆ టెన్షన్ ఫస్ట్ సర్జరీకి ఉంటుంది, అంటే ఏ ప్రొఫెషనల్ అనేది కామన్గా ఉంటుంది. ఆ టైంలో మీ సిచ్యువేషన్ ఏంటి? అంటే బిఫోర్ మీరు సర్జరీకి వెళ్ళే ముందు మీ వర్కౌట్ ఎలా ఉంటుంది, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా ట్యూన్ చేసుకుంటారు? మైండ్ సెట్ అంటే కొద్దిగా ముందుగానే ఏం సర్జరీ చేయాలి అనేది ఒక ఐడియాతోనే వెళ్తాము. అన్ని ప్రాపర్గా అరేంజ్ చేసుకొని అంటే దీన్ని ఎలా చేయాలి, సర్జరీ ప్రొసీజర్ ఎలా ఉన్నది, అప్రోచ్ ఏంటి, ఎలా చేస్తే వస్తుందని
కొద్దిగా ముందుగానే ఒక తెలుసుకొని ప్రాణాన్ని మిమ్మల్ని నమ్మి మీ చేతిలో పెట్టడం అంటే ఆ, నిజంగా అది ఆ టైంలో మీరు ఎంత అలర్ట్గా ఉండాలి, ఎంత కాన్షియస్గా ఉండాలి, అందులో దట్టు ఫస్ట్ వన్ ఆ టెన్షన్ ఉంటుంది. దాన్ని మీరు ఎలా ట్యూన్ చేసుకుంటారు? అంటే ఒక పక్కన భయం అనేది ఉంటూనే ఉంటుంది, ఒక పక్కన సర్జరీ చేయాలి, అవుట్కమ్ బాగుండాలని Hmm. 2 వేరియేషన్స్. ఒక పక్కన భయం అనేది నడుస్తూ ఉంటుంది, Hmm. ఒక పక్కన మరి మేము చేయాల్సిన సర్జరీ జరుగుతుండే అనేసి ఈ భయం అనేది మేము చేసే సర్జరీ ఆపే అంత అయితే ఉండదు. Hmm. ఎందుకంటే మేము ట్రైనింగ్ అంతా అయ్యాం కాబట్టి డెఫినెట్లీ Hmm. ట్రైనింగ్లో మేము నేర్చుకునేదే ఇక్కడ అప్లై చేయడం. ఓకే. సో ఆ విధంగా సాగుతూ ఉంటుంది. ఓకే.